హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో మేక కాళ్ళ కూర, అదే పాయ అంటారు, పాయ కర్రీ చేయబోతున్నాను. అదేవిధంగా కొబ్బరన్నం కాంబినేషన్ మరియు రాజ్మా కర్రీ చేయబోతున్నాను. నేను చేసే విధానం మీరు కూడా చూసేయండి. ఈరోజు మేక కాళ్ళ కూర చేయమనేసి మా వారు కోరడం జరిగింది. ఆయన కోరిక డిఫరెంట్గా ఉంది. మేము పెద్దగా వండుకోమండి. అయితే గత 10 ఏళ్ళుగా కుక్కర్ అనేది అటక మీద చేరింది, అస్సలు వాడట్లేదు. మేము మటన్ తినేదే తక్కువ, ఒకవేళ తిన్నప్పుడు ఎసురు పెట్టి వండేదాన్ని. ఈరోజు మటన్ కాళ్ళ కూర అనగానే పైన అటక మీద కుక్కర్ ఉంది, తీసివ్వండి వండుతా అని చెప్పాను. ఆయన ఒకే మాట మీద అటకెక్కి కుక్కర్ తీసిచ్చారు. ఈ కుక్కర్ 10 ఇయర్స్గా అటక మీద ఎందుకు చేరాల్సి వచ్చిందంటే కుక్కర్ విజిల్ పోయింది. కుక్కర్ మూతకు ఉండేటువంటి రబ్బర్ కూడా ఫిట్నెస్ కోల్పోయింది. ఈ నెపంతో 10 ఏళ్ళు అటక మీద ఉంది. కొత్త కుక్కర్ కొనాలి అని అంటే ఇది ఇంట్లో ఉంది కదా అని ఆలోచించినాము. ఈ అటక మీద నుంచి తీయడానికి తీరిక లేకుండా కూడా కాస్త నెగ్లెక్ట్ చేయడం అనేది జరిగింది. కుక్కర్ ఇదే రోజున రిపేర్ చేయించారు. 200 ఖర్చు వచ్చిందట. అయినా కూడా క్వాలిటీ మట్టుకు ఇప్పుడు కుక్కర్ కొంటే దొరకదు, చాలా బ్రాండెడ్గా ఉంది. ఈ మేక కాళ్ళు కూర అనేది చేపించుకొచ్చారు. ఇంటికి తీసుకురాగానే ఉప్పు పసుపు వేసి 2-3 టైమ్స్ శుభ్రంగా కడిగాను. ఈ తాలింపు కూడా కుక్కర్లోనే వేస్తున్నాను. కూరగాయలు ఎక్కువ కోసించాను. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యారెట్ అన్నీ ముందే కట్ చేసి ఉంచాను. ఈ కర్రీ కోసము ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద ఇవన్నీ కూడా తాలింపులో వేశాను. పసుపు వేశాను. తర్వాత తాలింపులో శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మేక కాళ్ళ ముక్కలు వేశాను. ఈ మేక కాళ్ళ ముక్కలతో పాటు కూడా ఒక 1/2 kg దాకా మటన్ తీసుకొచ్చారు. ఈ మటన్ కూడా కలిపే వండుతున్నాను. కొందరు మేక కాళ్ళ పులుసు అని చింతపండు రసం వేసి వండుతారంట. చింతపండు రసం వేస్తే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ రాదు. మనకు కొద్దిగా ఫ్లేవర్ మారాలి అంటే టమాటా ముక్కలు వేస్తే సరిపోతుంది. చింతపండు రసం అసలు వేయకండి. నేను టమాటా ముక్కలు ఎక్కువగానే కోసాను. ఇంట్లో మా బాబు ఉన్నాడు ప్రజెంట్గా. వాడి కోసం రాజ్మా కర్రీ కోసం అనేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అవి ఎక్కువ కోసి పెట్టుకున్నాను. ఈ కర్రీలో కొన్ని ముక్కలు మాత్రమే వేశాను, మిగతావి పక్కన ఉంచాను. ఈ మేక కాళ్ళ ముక్కలు దాదాపు 10 to 15 minutes నూనెలో చక్కగా ఫ్రై అయినాయి. ఆ తర్వాత తగినన్ని వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేశాను. నీళ్ళు మరీ ఎక్కువగా పోసుకున్నా కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి చూసుకొని పోసుకోండి. ఇక కుక్కర్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. కొబ్బరి రైస్ చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కొబ్బరన్నం చేయడానికి ఒక కొబ్బరికాయ ప్రత్యేకంగా తెప్పించాను. కొబ్బరి రైస్ అన్ని మసాలా కర్రీస్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ చాలా మంచి కాంబినేషన్. ఈ రైస్ తింటే కూడా చాలా మంచిది. కొబ్బరి పాలు అని ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి కూడా దొరుకుతాయి, కానీ మనం డైరెక్ట్గా కొబ్బరికాయ కొట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా దొరుకుతుంది కదా అనేసి నేనే తయారు చేశాను. ఇదిగోండి, మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కర్చీప్లో పోసి వడగట్టాను. కొబ్బరి పాలు మరియు కొబ్బరి పొడి వేరయ్యాయి. ఇక కొబ్బరి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మన పూర్వీకులు దేవాలయాల్లో రోజు ఏ పండు నివేదన చేయాలి అని ఆలోచించినప్పుడు కొబ్బరికాయ చాలా బెస్ట్ అనేసి వాళ్ళు ఆ కాలంలోనే సజెస్ట్ చేయడం అనేది జరిగింది. కొబ్బరి అనేది మనం నిత్యం తినాలి, తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది, అతి తొందరగా జీర్ణం అవుతుంది అని ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టడం అనేది ఆచారంగా ఏర్పాటు చేశారు మన పూర్వీకులు. అంత విశిష్టత కొబ్బరికాయకు ఉన్నది. ఓకే అండి, కొబ్బరికాయ కొట్టి కొబ్బరి పాలను, కొబ్బరి పొడిని వేరు చేశాను. తర్వాత తాలింపు వేసుకుంటున్నాను. ఈ తాలింపులో ముఖ్యంగా కాజులు ఎక్కువగా పడతాయి, తర్వాత సాజీర ఎక్కువ పడుతుంది. ఈ తాలింపులో ముందుగా కాజులు వేశాను. ఆ తర్వాత సాజీర, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క మరియు బిర్యానీ ఆకులు వేశాను. ఆ తర్వాత 1 by 1 పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేశాను.
ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. చెప్పడం మర్చిపోయానండి, తాలింపులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. కొబ్బరి అనేది ఆయిల్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, కొబ్బరి అన్నం కోసము తాలింపు చక్కగా ఫ్రై అయింది. ఇదే మిశ్రమంలో ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పాలు పోస్తున్నాను. ఈ మిశ్రమంలో తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను. కొత్తిమీర నిమ్మరసం వేసే క్లిప్పింగ్స్ మిస్ అయినాయి. కొత్తిమీరకు నిమ్మరసం కూడా వేశాను. ఆ తర్వాత ఎసరు వచ్చినటువంటి కొబ్బరి పాలల్లో ముందుగా కడిగి ఉంచుకున్నటువంటి రైస్ వేశాను. ఇంతవరకు కొబ్బరన్నం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ పెట్టండి. వచ్చేది శ్రావణ మాసం కాబట్టి కొబ్బరికాయలు ఎక్కువ కొడుతూ ఉంటాము. వచ్చిన కొబ్బరి ముక్కల్ని తప్పనిసరిగా కొబ్బరన్నం చేసుకోండి. మా ఇంట్లో ప్రెషర్ కుక్కర్స్ విజిల్ విని 10 ఇయర్స్ అవుతుంది. ఈరోజు విజిల్స్ వస్తూ ఉంటే కొద్దిగా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాను. 9 విజిల్స్ వచ్చేదాకా ఉంచి ఆ తర్వాత కాసేపు చల్లారనిచ్చి ఓపెన్ చేశాను. చక్కగా ఉడికింది. ఉడికినటువంటి పాయా కర్రీలో తగినంత, అంటే రుచికి తగినంతగా ఉప్పు, కారం, మటన్ మసాలా, గరం మసాలా పొడులు వేశాను. అదేవిధంగా కొబ్బరి అన్నం చేసుకునేటప్పుడు కొబ్బరి పొడి వేరు, కొబ్బరి పాలు వేరు చేశాం కదా. మిగిలినటువంటి కొబ్బరి పొడిలో కొన్ని లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా వంటి మసాలా స్పైసెస్ కలిపి ఈ కొబ్బరి పొడిని ఈ మటన్లో వేశాను. కూర చక్కగా చిక్కగా తయారైంది. ఫైనల్గా కర్రీలో కసూరి మెంతి వేసానండి, క్లిప్పింగ్ మిస్ అయింది. మటన్ పాయా కర్రీ రెడీ అయింది, పక్కకు దించేసాను. తర్వాత నేను చేసింది రాజ్మా కర్రీ అండి. మా ఇంట్లో వెజిటేరియన్స్ ఉన్నారు, నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి నాకు పని చాలా ఉంటుంది. ఈ రాజ్మా గింజల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ గింజ గట్టిగా ఉంటుంది. మళ్ళీ వండుకునేటప్పుడు ఉడకబెట్టాల్సి ఉంటుంది. ఉడకడం కూడా కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది. ఈ రాజ్మా గింజల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా పోషకాలు ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ రాజ్మాని అప్పుడప్పుడు తింటూ ఉండాలి. రాజ్మా గింజలు తరచు తినడం వల్ల వెయిట్ లాస్ కూడా ఉంటుంది. ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఈ రాజ్మా కర్రీ తరచూ తినాలి. బీపీ ఉన్నది అంటే త్వరలో మూత్రపిండాలు ప్రాబ్లం వస్తుంది అని అర్థం. ఈ రాజ్మాని ఇంగ్లీష్లో కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. కిడ్నీ సమస్యలకు అతి బెస్ట్ పరిష్కారం రాజ్మా కర్రీ. మటన్ పాయా కర్రీ అయిందండి. తర్వాత కొబ్బరన్నం ఒక పొయ్యి మీద అవుతూ ఉండగానే ఈ కిడ్నీ బీన్స్ కర్రీ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఒక పొయ్యి మీద కొబ్బరన్నం అవుతూ ఉన్నది, ఒక పొయ్యి మీద కర్రీ కూడా చేస్తున్నా. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకునేసి నూనె పోసాను. ఈ కర్రీ పూర్తిగా మా అబ్బాయి కోసం. కొద్దిగా నూనె వేడయ్యాక ఈ మిశ్రమంలో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసాను. ఈ కర్రీ కోసం తాలింపు వేయడం కంటే ముందే ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొద్దిగా జీడిపప్పులు మరియు కొద్దిగా కొబ్బరి మరియు కొన్ని మసాలా స్పైసెస్ అన్నీ వేసి మిక్సీ పట్టి ఉంచాను. రాజ్మా కర్రీ కోసం చేసినటువంటి తాలింపు చక్కగా ఫ్రై అయింది. ఈ మిశ్రమంలో ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా, ఆనియన్, జీడిపప్పులు, మసాలాలు, కొబ్బరి మిశ్రమం మిక్సీ పట్టుకున్నది లిక్విడ్ అంతా ఈ కర్రీలో వేశాను. ఆ తర్వాత వెంటనే ఇందులో తగినంతగా కారం, ఉప్పు, మసాలా పొడులు కూడా వేశాను. మా అబ్బాయి హాస్టల్ నుండి వచ్చాడు అంటే ఇంట్లో చీజ్, పన్నీరు, మష్రూమ్స్ ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి. ఇక మా వాడు ఉన్నాడు కాబట్టి చీజ్ ఉంది, కర్రీలో చీజ్ కూడా వేస్తున్నాను. ఈ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఈ కర్రీలో అన్ని పదార్థాలు వేశాక ఫైనల్గా
కసూరి మెంతి కూడా వేశాను. కసూరి మెంతి మసాలా కర్రీలో అంటే వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఎందులోకైనా కూడా అమాంతం రుచి మారిపోతుంది. కిచెన్లో ఉండదగింది కసూరి మెంతి కూడా. తర్వాత చక్కగా ఉడకడం అనేది స్టార్ట్ చేశాక ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి రాజ్మా గింజల్ని వేశాను. రాజ్మా గింజల హెల్త్ బెనిఫిట్స్ తెలుసు కానీ ఇవి ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండుతాయి అని తెలియదు. గూగుల్ కూడా చేశాను. గూగుల్లో కూడా నాకు ఎలాంటి ఆన్సర్ రాలేదు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు అని కోరుతున్నాను. ఈ రాజ్మా కర్రీ కొద్దిగా సిమ్లో ఉడకాల్సి ఉంటుంది. ఇంకా నా నుండి ఎలాంటి వంటలు నేను చేయాలి అని కోరుతున్నారు, ఇంకా ఎలాంటి మంచి వీడియోస్ చేయాలని కోరుతున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయగలరు అని కోరుతున్నాను. మీరు చేసే ప్రతి కామెంట్కి కూడా ఆన్సర్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో కొందరు నేను ఎలాంటి వంటలు చేయాలి అని చెప్పారు. వారు కోరిన విధంగా నేను చేసి కూడా మళ్ళీ వీడియో అనేది పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్గా కూడా ఇంకా ఎలాంటి వంటలు చేయాలి, ఎలాంటి వీడియోలు చేయాలి అని సజెస్ట్ చేయగలరు అని కూడా కోరుతున్నాను. మా ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు నవంబర్ వస్తే 2 సంవత్సరాలు అండి. 2 సంవత్సరాల నుండి చాలా కష్టపడుతున్నాను. అయినా మీరు నా కష్టాన్ని గుర్తించి నా వీడియోలకి లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేసినట్లయితే వీడియోలు చాలామందికి షేర్ అయ్యేవి, నా ఛానల్ కూడా ఫాస్ అయ్యేది. కొందరిని మా వీడియోలకి లైక్ చేయండి అంటే మీకు డబ్బులు వస్తే మాకేం వస్తుంది, మీకే కదా డబ్బులు వస్తుంది అనేసి అంటున్నారు. అట్లా ఆలోచన అనేది కరెక్ట్ కాదండి. మనం ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ పట్ల పాజిటివ్గా ఉండాలి. అప్పుడే ఈ విశ్వం అనేది మనకు కూడా పాజిటివ్గా ఉంటుంది. యూట్యూబ్ నుండి డబ్బులు కూడా అంత ఈజీగా రావండి. చాలా కష్టపడాలి, ఇంకా చాలా టైం పట్టేలాగుంది. కాస్త అర్థం చేసుకునేసి మా వీడియోలకు సపోర్ట్ చేస్తూ మంచి హెల్తీ కామెంట్స్ పెడుతూ ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి, ఎట్లాంటివి చేయాలి అనేసి మంచి కామెంట్స్ పెట్టగలరు. మమ్మల్ని మా యొక్క ఛానల్ని ఎంకరేజ్ చేయగలరు అని కోరుతున్నాను. వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా ఈ వీడియోకి లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మళ్ళీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.